పొద్దుగా అలా సంచి లేచిన కాండి ఇల్లుక్తి వాకిలుక్తి బట్టలు వింటి బాత్రూమ్ గడుగుతి దీని మీద మన్ను పోయా ఇది ఎక్కడ పోయిందో ఏడొక్కేసుకుంటాందో ఏడపోకేసుకుంటాందో ఓ లక్ష్మమ్మ మా కౌరక్క కనబడ్డదా లేదా అయినా నీకు దానికి అసలే పడదా నిండా సంసారం చేసిన వాడు నీ దగ్గరకు వచ్చి కూర్చుంటుందా అది ఎక్కడ పోయిందో ఎక్కడ ఆకులకు ఒక్కేసుకుంటుందో పోకేసుకునే దాని దవడలు దగ్గర పడ ఇంట్లో ఒక్కసారి ఉండదమ్మా 24 గంటలు తిరుగుడే దాని ఇంత వన్ను వాడ కట్టకాలు వేసుకొని రియా 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 పోతుంది రొయ్య పోయినట్టు పోతే ఎక్కడ పోయింది లచ్చమ్మకు నాకు ఏం పని లేదు బాట్లేదు ఊకే ఊకే ఉండకపోతే ఏమంటారు పోయి ఉక్కలాడుతున్నావా అమ్మ ఒకనాడు కలవనీకి రావే అంటే నా ముడిలు ఎస్తలేదా చెల్లె నా సాధన అయితే చెల్లె 4 గొట్టంగలు వేసి సాంపులు చల్లుతుంది ఈమె 4 గొట్టంగలు వేసి సాంపులు చల్లుతుంది ఆ ఇంటికి పెండకు పోయి ఓయమ్మో తల్లి కోడాలు చేయనట్టు ఊకోయమ్మా గుల్లలు వాడు ఏంట్రా ఆకులు లేవంటూ సున్నం లేవంట పాయమ్మ పాపంలో మనమేనే వాళ్ళు చేశారు నా తాను ఆకులు పెడుతుండే ఆయన ఆకులు పెట్టకుండా తేమానం అయింది ప్రకాశ పెడుతుండే డబలింగమాయ పెడుతుండే ఓయమ్మో ఎవరు పెట్టుకుంటారు ఆయనరే అవునా ఎవరు వేసుకోకుండా పిల్లగాని పొద్దుగాలదు వెళ్ళినా 2 రూపాయలు ఇచ్చి 20 ఆకులు తీయపోరంట ఏమమ్మా దొరసారి ఇక్కడ కూర్చున్నావు గద్దెక్కి ఆగో ఏం చేయమన్నావురా మరి వచ్చి గద్దె మీద కూర్చున్నావు నేను ఊరంతా తిరిగి వస్తాను వాడంతా తిరిగిన ఎక్కడ పోయింది మా అక్క అంట అని బలులు వీక్క తిననా చేపలు వీక్క తిననా కొంగలు వీక్క తిననా కాకులు వీక్క తిన్నాయా దీన్ని కుక్కలు వీకినాయా అని ఊరంతా తిరిగి వస్తాను కదా నీ గురించి కాకులు గద్దలు పిల్లులు కోతులు వీక్కొని తింటే నువ్వు యథార్థం గుందువు చూసినా లచ్చమ్మ నిన్న మొన్న వచ్చిన పొల్లగాడు కూడా గంట మాటలు అనవాటే గోటే గోరగా వాయమ్మోయిన ఇంట్లో మన పోయనే ఏనుగు తిన్నట్టే తింటాడమ్మా నేను ఇడిచిపెట్టి గిన్నెలు కలిపి జొల్లు కాచి ఆడ పక్కకు నూకింది కూడా నేను పండుకుంటా కదా గురకలు కొట్టుకుంటా మళ్ళీ ఆయన ఎదుర్కొని తింటాడు గిన్నెలో గింత పాసిపో వాళ్ళని ఇయ్యాడు కుక్క తింటాడు పిల్లి తింటాడు గడ్డ తింటాడు ఇంక తినలే మన పోయ ఎట్టెం మింగినట్టే మింగుతాడు ఏడుకోదమ్మా అయ్యా పోకడ కాకునేది పోకడా చేసి నా రెక్కలు బొక్కలు అవుతున్నాయి రేపా లచ్చం ఏమిచ్చినావు మా అక్కకు తొర్రి దుర్క దగ్గర కూర్చొని ముచ్చట పెడుతున్నావు ముచ్చట చూసినావులమ్మా తొర్రి కాంటున్నాడు అంటే అనపాయనా ఇప్పుడు మా నాయనమ్మ కాబట్టి మంచిగా ఉన్నది ముద్దుకున్నది నవ్వుతే కిలుక్కు ఉంటుంది కాబట్టి పోరి పనులు అయితే బిడ్డ బార్సెలు వేసినట్టు వేసి తెల్ల తేటి వల్ల అట్టున్నాయిగా నేను నీకన్నా 2-3 సంవత్సరాలే చిన్నదాన్ని మరి నా ఇంతే ఉన్నావు నువ్వు ఇంత మొదలి ఏం బాడరా ఏం కాకుల మనవే బొక్క తెచ్చి రావిదేసి అయ్యా బొక్క కాదేమో గుండు తెచ్చేయండి నాయన బాసాన్లు తోమినవా బాసన్లు తోమిన ఇల్లు బాత్రూమ్ కూడా కట్టిన నీ లంగలు కూడా విన్నా కానీ విన్నవా బిడ్డ అక్క ఆడికిరా ఏడుకో అన్ని నీకు చెప్పాలన్నా గీడు దాకా పోయేస్తామంటూ ఏడుకి పిల్లగాని పక్కన పెట్టుకొని పిల్లగాని తోలుకొని చేను కాన పోయేమన్నా పని చేస్తే కాదారా సేను బాయ్ అంటావు ఊరికే చేనుకు అంటావు ఆగు గీడు దాకా వేద్దాం ఈ తొరిదుడు తింటే మళ్ళీ కుక్క వాసన వచ్చినట్టుంది మండుతున్నట్టుంది ఓయమ్మా బాడకావు ముసలిదానికి అంత మాట్లాడరా నాయనమ్మనే అప్పుడు తాళం పోయలే నాకు తాళం పోసింది నీకు తాళం పోసింది నీ ముడ్డిగా అడిగింది నీ పిట్టని పట్టి ఊపింది ఏం మాట్లాడుతున్నావురా అన్ని మీ లోనమ్మనే చేసింది ఏడికి రా నీవు ఏడికి నాయన నాకు అంతా ఈ గుండెల మంది అంతా ఉండరా మంది ముందర తాగాలంటే నాకు మనం తాగుతుంది మందితో ఏం సంబంధం అక్క అవునే మావనే మాట్లాడతావయ్యా ఆడదాని సింగులు ఉండవు మగనికి వస్తువులు ఉండవు రాకర్రా నడు మేము మంచివి
నన్ను కొడుతున్నాయి అక్క ఏదో ఎర్ర టెండరా నీ కడుపు గురించి చూసిన నీ కడుపుల పేగులు గుర్రా గర్ర బర్ర బర్ర విచ్చుతానే అల్ల బర్ర బర్ర విచ్చుతానే అల్ల లోపల కడుపు లోపల పేగులు పిత్తులు విత్తే నీకు వినవాట అది ఎందుకక్క నాకు గుర్ర బర్ర అంటాచే అయ్యో ఇంత కలువే అంటానే అని తీసుకొచ్చా మంత్రసారి లెక్క మాట్లాడతాడు మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఆయన ఇంతమందిలో నేను కూర్చొని తాగాలంటే నాకు సిగ్గు అవుతుంది. ఇంటికి తీసుకొనిరా తాగు, ఇంటికి తీసుకొనిరా. ఇగో నీవు ఇవాళ నాకు అర్థమైంది. అన్ని లంగలు ఇచ్చినావు, జాకెట్లు ఇచ్చినావు, సాంపి చల్లిన ముగ్గు వేసినావు, బాసన్లు తవ్వినావు, కూర అన్నావు, బువ్వు అన్నావు, అన్ని పనులు చేసినావు. మంచోడవు. ఎలుగాడంటే మంచోడు అంటే ఎలుగాడు. 20 కళ్ళు తీసుకొని గుడిబాజీలు తీసుకొని ఇంటికే రా, ఇంటికాడ తాగుతా. ఈడైతే నేను తాగలేను, తరగి నేను పోతా. అమ్మ పో తీసుకురా నొత్తపో. ఏందక్క ఆమెకు సిగ్గైందంటీడా నువ్వుకనికే ఆడోళ్ళదంట సంసారి ఇంటికంట మోసుకొని పో. తీసుకపోతే తీయక్క. అయినా మీ నడుమ కూర్చొని తాగాలంటే మా అక్క సింగారం ఏంది, మా అక్క వయ్యారం ఏంది, దాని బంగారం ఏంది, దాని సోకేంది. ఇంతమందిలో మీ అందరి మందిలో కూర్చొని తాగుతుంది, దాని విలువ ఉంటది అక్క. అమ్మ బాబాయ్ ఏమంటున్నావు రపాది పార్క ఏమంటున్నావు? మాకు ఒక మించినారుగా మోహన్కి సంసారం చేస్తా, మీకు సంసారం చేస్తుందా? ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. మాకు ఒక మించు నాది ఏమో తాగి అంట పెట్టుకొని పోవాలి. నీవు మోసుకొని పోతావు దానికి. తీసుకపోతే తీ మా అన్న తాగినవే అటు 2 సీసాలు పెట్టుకోను. నాకంటే కడుపున్నది, దానికి కడుపు రాదు. బంధున్నది ఏమన్నా గూటం గోపాలన్నా కలుదుకనే ఎప్పుడు పెట్టినవే? నాదేలా బాగున్నావా అన్న? బాగున్నా అన్న ఒక 2 సీసాల కళ్ళు ఏమైందిగా అట్లా వాడి అక్క. మా అక్కకి ఈ దుకాణంలో కూర్చొని కళ్ళు తాగుతుందా? మంచిగా ఇంటికాడ కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఏసీలా మంచిగా కూర్చొని రేకల ఫ్యాన్ వేసుకొని కూర్చొని నడింట్లో కూర్చొని ఇటు గుడ్డు బజ్జీలు పెట్టుకొని ఇటు పల్లీలు పెట్టుకొని కడుపు నిండా దీని యథార్థంగా వండి గుర్రలు కొట్టి బర్ర విత్తుతుంది. ఏడంగా సిరిగాలి కదా మీ అక్కకు. ఏమైనా మా అక్క మీదనే ఉంటది గూటం గోపాలన్న నీ కన్ను చూస్తేనే ఓర్వు. అన్ని మర్చిపోతామ్రా. సర్ది కళ్ళు ఇవ్వకపోతుండే, సర్ది కూడా ఇవ్వకుండే. ఇప్పుడు వచ్చిన అదో ఇనమా మీకు ఏం కాదు చెప్పు. ఇప్పుడు నీకు 2 సీసాలు కల్లి అన్న. పైసలు మా అక్క వచ్చిత్తది. అవన్నీ ఏం లేదు, పైసలు ఇవ్వాలి తీసుకొని పోవాలి. అక్క లేదు అట్లాంటో పంపిస్తా తీ అన్న 2 సీసాలు కల్లి. అవన్నీ ఏం లేదు, డబ్బులు తీసుకొని రా, లేవడం మీ అక్కను పంపి పో. నీ 2 సీసాల కళ్ళుకు మా అక్కని దోరియాలనా? ఎంత మాట మాట్లాడుతుంది నువ్వు? కూటం గోపాలన్న తరికున్నా నీకు? మా అక్కకు తెలిసిందంటే నీళ్ళుంగి నాలుంగి కూడా వీకి కుక్కలు కొడుతుంది బాధ. అట్లా అమ్మ బాబాయ్. అరే ఓ ఎల్లయ్యా ఎల్లుగా నేను ఏటికి రమ్మన్నా, నువ్వేం అర్థం చేసుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు? మళ్ళీ అట్లే మాట్లాడతాడు. డబ్బుల కోసం రమ్మన్నా. నీ దగ్గర చిల్లర లేవేమో, ఆమె దగ్గర నోట్లు ఉన్నాయేమో, తీసుకొని ఇస్తా పంపిపో అన్న నేను. అవునా? అర్థమైందా నీకేమన్నా? అయ్యో అందుకు రమ్మన్నావు. నువ్వెందుకు అనుకున్నావురా? నేనెందుకో అనుకున్నది. నైట్ టైం అనుకున్నా, డే టైం కూడా తేడా అడిగేలేదా 2 ఇయ్యి 3 ఇయ్యకు. నా తాను ఉన్నాయో 2. నీ దగ్గర 2 డబ్బుతో 3 ఉంటాయా? పైసలు తెచ్చి మళ్ళీ తెచ్చి మా కథలు బాగా నీకు మీ అక్కకు. నేను కలుదుకున్నామలో కూర్చొని కలదాదానిలో కనబడుతున్నాను. తాగిన నాయన ఇంటికి తెచ్చుకొని బెడ్రూమ్ లో కూర్చొని తాగుతా. గూటం గోపాలు అన్నట్టే ఉన్నా, నువ్వు చేసినట్టే ఉన్నాయి అక్క. ఏమన్నాడు ఆయన? లోటం గోపాలు ఏదో అన్నాడు. తీ తాగక్క, తాగు కళ్ళు తాగు. ఇంకేం తెచ్చిన నాయన? నువ్వు కళ్ళులో ఏం లేకపోతే తాగు. ఇగో గుడ్డి బజ్జీలు తెచ్చినా, మిర్చి బజ్జీ తెచ్చినా, అన్ని తెచ్చిన అక్క. 4 ప్లేట్లు తెస్తే కాకున్నా ఆడు ఉన్నాయి తెచ్చిన. మీనికి లేపకరా ఎలాగానే పడుతుంది. ఎంత ముద్దుగా ఉన్నాయి అక్క నీ కాళ్ళు. కాదురా సర్కార్తో మాకు కట్టినట్టే ఉన్నది నీ కాలు. ఈ పట్టీలు ఎంత చేయించుకున్నావు అక్క? ఓ ఏంది అక్క ఎట్లా తింటాను? తీసేసిన కాడ తిప్పేసిన కాడ తిన్నట్టే తింటాడు నీ తల్లి. చిన్నగా తిను, ఏం తిను అక్క. ఒకటి రాదు. నువ్వు తినొద్దురా. నువ్వు తింటే తమ్ముడా ఇంట్లో మిరపకాయ పాలు ఉంటాయి, ఏరుగా పెట్టి కాళ్ళపొడి పర్ర ఎరుకులు తమ్ముడా, ఏరుగా పెట్టి కాళ్ళపొడి పర్ర ఎరుకులు తమ్ముడా. నువ్వు తినొద్దు. నువ్వు తింటే అయితే ఎరగబెట్టది. నీ లంగాలు అయితే ఉతకాలి. వస్తావు ఏరుగుతావు అన్ని ఉతికాలి పెట్టాలి. నేను
ఏం బజ్జీలు ఎవరితో తింటున్నావే? తింటున్నావురా? గట్ట తింటున్నావు. బజ్జీలు ఎవరితో తింటున్నావు? ప్రకాశ దుకాణం కాడ తెచ్చిన. బాగా చేసింది. ఉప్పు తక్కువ. దుకాణం కాడ ఉంటాయి అక్క, హోటల్ ఉంటాయి కానీ. అక్క చెప్పక్క. కూర్చోం మనము. షర్ట్ కింద కూర్చోని సాపేసుకొని కూర్చున్నాం కాదక్క. యాప షర్ట్ కింద ఎక్కిన అదే ఏమి నీకు ఇప్పుడే మొహం చూడు మొహం సారీ బోరీ మన తీస కళ్ళన్న దాగా ఎక్కింది. మూతి ఇటుపోతుంది, సొల్లాడిపోతుంది. మంచి తమ్ముడా, ఇంతమంది ఎంతమంది జీతాలు నా తానా పని చేసిండ్రు. చేసిండ్రు. ఒక్క బాడక కూడా మా అక్క కళ్ళు తాగుతుందా, మా అక్క తింటుందా, మా అక్క వస్తుందా, ఇలా కొత్త బట్ట కట్టుకుంటుందా అని అనలే. నువ్వు ఎల్లాయా మంచోడు తమ్ముడా, మాచర కట్టు మంచోడు దొరికినవురా. అక్క నాయల్లయ్యా ఏమైంది? మనుషులు లోకంలా లేరు ఎల్లయ్యా. తమ్ముడా ఏడవకక్క, ఏడవకు. నువ్వు వచ్చినాడు 7 ఆటలు కోసి దినాలు చేస్తావు తమ్ముడా. నువ్వు ఎంగిల్ చేత కాకిని కొట్టవు, పిల్లికి బిచ్చవేయ. బిచ్చగాల తెచ్చి ఆట ఆట పాట నీ పీనుగా నాడ వండ పెట్టి నాకు నువ్వుండే తవ్వల్లరా ఎల్లయ్యా, నువ్వుల తవ్వల్లరా ఎల్లయ్యా, నవ్వుల బండిల్లరా ఎల్లయ్యా, నువ్వు వస్తా ఉంటేనే రా ఎల్లయ్యా, నీ ఇల్లు నీకుంటే రా ఎల్లయ్యా, నీకెంత బలముండు రా ఎల్లయ్యా. ఏమా అక్క అట్లా మొత్తుకుంటున్నావు, అట్లా కొట్టుకుంటున్నావు? కొడుకులాల నా మిద్ద ఎవరా అక్కింది. ఇస్తా రాతడికి వస్తా, నీ పని చేస్తా. ఏమైతుందా? చంద్రకాల గాను వామ్మో, ఏయ్ చంద్రకాళి నా షేరికి కలవరికి వచ్చి బాబా చేసి నేను అక్క అక్క అంట నా షేరు కలవరికి వచ్చి నా మగరు ఎత్తుకొని పోయి 3 పిల్లలు గాని ఏ బామ్మది నాకు తెలుసు. నువ్వు రాజేష్, మీ పెద్దక్కకేమో సిర పెట్టినావు, మీ చిన్నక్కకేమో జాకెట్ పెట్టినావు, నాకేంద్రా జాంగ పెట్టినావు. ఏయ్ బామ్మది నేను సూర్యాను, నువ్వు రాజేష్. అమ్మ బాబాయ్ కరెక్ట్గా చూపిస్తున్నా ఇప్పుడు. నువ్వు ఇచ్చిన జాంగా చిన్న తీసుకో కళ్ళు. కళ్ళు షేదిచ్చింది అక్క. అక్క వీడు నైట్ టైం అనుకున్నా, డే టైం కూడా తేడా కాదు. అదే సూర్యాడు కాదు సూర్య
నేనేం పాపం చేస్తున్నా? నేను రంగవని వేసుకొని పత్తి చేను పత్తి తీస్తుంటే నా వెనకబడి మరదలా అంటే నా వెనకొచ్చి నన్ను పెళ్లి చేసుకొని 3 దినాలకే దాన్ని తీసుకొని దుబాయ్ పోతావురా? బోర్ కాదే చూడారు కాదే ఎలా సూర్య వెళ్ళాక వచ్చిందాక సూర్య వేయింది ఎల్లయ్య వేయింది చంద్రకళ వేయింది వాడేవాడు విండి వీడేవాడు వెండి కొల్లిగాడు వెండి కోండ్రిగాడు వేయింది నాక్క వెళ్ళలేను వచ్చినా తమ్ముడా? నువ్వు ఏమైందిరా? నీకు దయ్యం బట్టేనా భూతం బట్టేనా? అది మందుకల్లా ఎక్కే అంతగానం ఎక్కింది అక్క. రాములు చంద్రకళ ఏడున్నది రాంట్లే. ఏమైంది గంతలు పెట్టుకుంటారు ఏందా? నాకు అర్థం కాదు. అప్పటి నుంచి చూస్తున్నాం. అరే ఊగుతున్నారు, కొట్టుకుంటున్నారు, ఆడుతున్నారు. ఏంది మీ ఆట? ఏమైంది ఇంతకు? ఏమైంది? ఎండాకాలం అని ఎర్ర టెండ అని చల్లబడుతుంది అని ఇంత 2 సీసాలు కళ్ళు తెచ్చినన్న, గుడ్డి బాజీలు తెచ్చిన, మిర్చీలు తెచ్చిన, కడుపు నిండా తాగింది, మంచిగా తిన్నది, నన్ను ఒంగబెట్టి గుద్దిందన్న, పండు పెట్టి దొక్కింది, మంచిగా కొట్టి ఎక్కడ పడితే అక్కడ తల్లిందని ఈ పంత మంటలు పడుతుంది. ఇలా కాళ్ళు కొట్టుకుపోయి పంట పెట్టి గొర్రె గుచ్చుకుపోతుందన్న. దానికి ఇష్టం బాడే కావాలి మరి కొట్టడానికి. అవునక్క ఓషులు నాలేదా? నా పేరు అవునక్క కుమరక్క. అమ్మ బాబాయ్ ఇలా పంచులు ఇంకా బాగా ఎల్కే కథలు పడతావు అన్ని ఊర్లో పడి. రావన్నా నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన కాలు మొగ్దాన్ని ఎట్లు ఆయన పేరు కాదు రామన్నగా తుప్పుడు రామన్న నేను వచ్చిన అది ఏనుగులో పాడైన దున్నపల్లాగా ఉండి నేను కొట్టినా చెప్తున్నా ఎరిపిలాగా ఏం చేసావు ఇంత కానీ నువ్వే ఒక తలగకపోయినావురా పోయి ఆ సచ్చి నవ్వుకుంటుండే వాడి అన్నా రావన్న నీకు కాలు మొక్తా ఎంత పెడతాను నేను ఉండనని ఎట్లా పడితే అట్లా కూర్చుంది దిప్పించి కూతురు కూర్తానన్న నేను ఉండనన్నా. గుచ్చింది రామా లక్ష్మాయ గుబ్బింది రా. ఇంట్లో మనం తాగింది 2 సీసాలు కళ్ళు తాగిందన్నా. మన చెట్టు కళ్ళు అంట అని గూటం గోపాలు మందు కళ్ళు ఇచ్చినట్టున్నా తాగింది ఎట్లా పడతాడు గుప్పించి గూటం గోపాల్కు గూటం దిగాలే. హలో ఏమైంది అట్లా చేస్తున్నావు? నేను చదవలే మేడం కాలే ఇంకా. అయినావు నువ్వు మరి తక్కువ రావాలి. రావన్నా నేను ఇక్కడ ఉండనన్నా నేను చేయలేనన్నా. ఎట్లా పడితే అట్లా కొడుతుంది అన్న. పిల్లలకు వాత పెడుతుంది, అరిచేతులకు వాత పెడుతుంది, ఎక్కడెక్కున్నో వాతలు పెడుతుంది. దీని కొట్టుడు మామూలు లేదన్నా. దీని పైసలు వద్దు, దీని జీతం వద్దు. మొక్తానా నేను ఉండనన్నా. దండం పెడతాను రామన్నా, నీకు దండం పెడతాన్నా. నాకు పిల్లల మీద ఆశలు పెడుతుందన్నా, చేతుల మీద ఆశలు పెడుతుందన్నా. సిగ్గులే నీకు, చెరలే నీకు, బుద్ధి లేదు. కుక్కకేసి గిన్నె లేదు కుక్కకేసి గిన్నెలు వేసింది అన్న. నువ్వు తినరా పందిలాగా. ఏమొచ్చిందే నీకు? అయ్యో మందు పిచ్చిరా, మందు పిచ్చి నాకు గోసల పిచ్చి. ఎందుకు తెచ్చిరా కళ్ళు అంతా? అన్నది ఏంది అక్క? మంచి ఉండదు. ఏమి నువ్వు తినరా? దూడా వచ్చారా? పండబెట్టి తొక్తా కొడుక, పండబెట్టి తొక్తా.
చెట్టు కళ్ళు అంట అని చెప్పి మందు కళ్ళు ఆపి మింగుతాడు చూడు దూడ 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 మింగినట్టు ఎలా ఓలా ఓలా నపారేలా ఓ ఓమా